అండి వెల్కమ్ టు మన అమరావతి ఛానల్ ద్వారా మన రాజధానిలో ఐకానిక్ టవర్స్ పనులు అయితే జరుగుతున్నాయండి. అవైతే ఇప్పుడు నేను మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. అలాగే మనం ఈరోజు వచ్చేసి 14వ తారీఖు 3వ నెల 2026 అండి. టైం వచ్చేసి మనకి 8:30-9 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తాను అండి. ఎర్లీ మార్నింగే 7కి 7:30 కల్లా అయితే వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయండి. ఇప్పుడు పదండి మనమైతే ఇప్పుడు 5వ నెంబర్ టవర్, 3వ నెంబర్ టవరు, అలాగే ఇక్కడ ఉన్న ఈ 5 టవర్స్ని కూడా క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 5వ నెంబర్ టవర్ అండి. 5వ నెంబర్ టవర్ దగ్గర చూడొచ్చు మీరు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే అది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. టవర్ నెంబర్ 3 దగ్గర చూడొచ్చు మీరు. అలాగే టవర్ నెంబర్ 5 చుట్టూరు కూడా చూడొచ్చండి. ఈ రీటైనింగ్ వాల్ ఎంతవరకు పూర్తయింది ఏంటి అనేది. ఇక్కడ మీరు చూడొచ్చండి డైగ్రీడ్ స్ట్రక్చర్కి సంబంధించి జరిగిన అప్డేట్ అయితే. రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. కొంచెం క్లోజ్గా అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. రాడ్ బెండింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. మీరు చూడొచ్చు అక్కడ టవర్ నెంబర్ 4 దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది. ఇదండి మనమైతే ఇప్పుడు టవర్ నెంబర్ 1, 2 దగ్గరికి అయితే వెళ్ళి నేను మీకు చూపిస్తాను. మనమైతే టవర్ నెంబర్ 1, 2 దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రీటైనింగ్ వాల్ అయితే మనకి
2 స్టెప్స్ అయితే పూర్తి చేశారండి. ఇక్కడ చూడొచ్చు ఇంకా 3వ స్టెప్ కోసం సెంటరింగ్ ప్లేట్స్ని అయితే పెడుతున్నారనమాట వాల్కి. అలాగే వాల్ చూడొచ్చు టవర్స్కి చుట్టూరు కూడా ఎలా నిర్మిస్తున్నారు. అలాగే మొత్తం మనకి ఇటువైపు రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేశారండి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 లోపల మొత్తం ఐరన్ పరంజా అయితే అమర్చారండి. రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు లోపల, మీరు చూడొచ్చు. టవర్ నెంబర్ 1 అండి. టవర్ నెంబర్ 1 దగ్గర చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఇదిగోండి ఇదే అనమాట టవర్ నెంబర్ 1. మొత్తం చూస్తున్నారు కదండి, మొత్తం ఫ్లోరింగ్ అయితే పోసారనమాట. చూడొచ్చు మీరు క్లియర్గా కనిపిస్తుందండి టవర్ నెంబర్ 1 అయితే. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధాని ఈ ఐకానిక్ టవర్స్ పనులు ఎంత స్పీడ్గా జరుగుతుంది ఏంటి అనేది అందరికీ తెలిసే విధంగా రీచ్ అయితే అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై అమరావతి, జై జై అమరావతి.